హాయ్ అండి. వెల్కమ్ టు ప్రవళిక వ్లాగ్స్. నేను మీ ప్రవళిక. నేనైతే ఉల్లిమడికి తవ్వటం పెడుతున్నానండి. అంటే ఉల్లిమడిలో కొంచెం గడ్డి కూడా తీసేసి కొడవలతో కొంచెం ఇలా భూమిని మొత్తం తవ్వినట్టు చేయాలి. దాన్ని తవ్వటం పెట్టడం అంటారు. మేమైతే ఉల్లి నారు పెట్టి ఒక నెల రోజులైతే అనుకోవచ్చు. దాన్ని అయితే తవ్వటం పెట్టిన ఉల్లి మళ్ళీ అయితే 2 మళ్ళు పెట్టినాం. నెక్స్ట్ ఎల్లి మళ్ళీ కూడా పెట్టినాం. ఎల్లి మళ్ళీ అయితే 4 పెట్టినాం. ఇందులో అప్పుడప్పుడు గడ్డి తీసేస్తాం. కరెక్ట్గా మేము ఎల్లిమడి అయితే దీపావళి తెల్లారేమో పెట్టినాం. ఒక 2-3 టైమ్స్ గడ్డి వీకేసిన. నెక్స్ట్ ఇదైతే సెకండ్ టైం తవ్వటం పెట్టడం. ఇలా కొడవలతో తవ్వటం పెట్టడం వల్ల భూమి కొంచెం లూజ్ అయ్యి ఎల్లిగడ్డ అనేది మంచిగా లావుగా ఊరుతుందంట, మా అత్తమ్మ చెప్పింది. ఇంకా ఉల్లిమడ అయితేనే మేము ఉల్లి గింజలు ప్యాకెట్ దొరికితే తీసుకొచ్చి ఆ నారు పోసినాక మంచిగా పెరిగిన తర్వాత మంచిగా ఉల్లి మళ్ళీ ఇట్లా చేసి మడిలాగా చేసి ఉల్లి నారు అయితే అంత పెట్టేసినాం. అంటే నేను ఒక్కదాన్నే పెట్టిన ఉల్లి బాగానే మొలిచింది, పర్లేదు, నాకు కూడా పెట్టొచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే నేనైతే ఒక్క చెట్టు కూడా పెట్టేదాన్ని కాదు. అసలు వీడికి వచ్చినాక అన్నీ చెట్లు పెడుతున్నా. ఇంకా మడి పెట్టిన తర్వాత ఉల్లిమడి ఒకరోజు తోటం పెట్టిన. నెక్స్ట్ ఇవాళ మాత్రం ఎల్లిమల్లి పెడుతున్నా. 4 ఎల్లిమల్లు 4 పెట్టేసరికి అయితే 3 hours అయింది. ఇంకొక మడి పెట్టలేదు. ఇంకా మా పిల్లలకైతే అన్నం తినిపిద్దామని వచ్చేసిన. అదైతే ఈవినింగ్ వరకు పెడతా. ఇంకా ఎల్లిమల్లు పెట్టడానికి అయితే చాలా టైం పట్టింది ఇలా తోటం పెట్టడానికి. ఇవే కాక మేము ఇంకా వేరే కూరగాయ చెట్లు కూడా పెట్టినాం. అవి కూడా చూపిస్తా లాస్ట్లో మీకు. ఇంకా ఎవరి హెల్ప్ చేసుకోకుండా నేను ఒక్కదాన్నే పెట్టిన. ఎవరు లేరు కూడా. మా అత్తమ్మ అయితే పనికి వెళ్ళింది. నన్నే పెట్టమని చెప్పి అయితే వెళ్ళిపోయింది. ఇలా కొడవలతో ఇలా భూమిని అంతా ఇట్లా కొంచెం గీగినట్టుగా చేయాలి. చేస్తే మంచిగా ఇలా భూమి అనేది కొంచెం లూజ్ అయ్యి ఎల్లిపాయ అనేది మంచిగా లావుగా ఉరుతుందట. మేము లాస్ట్ ఇయర్ కూడా ఎల్లిమడి పెట్టినామండి. 1 year వరకు వచ్చినాయి ఎల్లిపాయలు అయితే. అసలు మధ్యలో ఇక ఎక్కువ కొనుక్కోలేదు. ఇప్పుడు ఎల్లిపాయలకి ఎంత రేటు ఉందండి, 400 rupeesకి కేజీ ఏమో. ఖాళీ ప్లేస్ ఉంటే మనమే ఇలా పెట్టుకుంటే బెటర్ అసలు. మేము లాస్ట్ ఇయర్ పెట్టినాం. అప్పుడైతే తక్కువ పెట్టినాం, ఒక 2 మళ్ళీ పెట్టినాం. ఇప్పుడు మాత్రం 4 మళ్ళీ పెట్టినాం. ఇందులో 2 మళ్ళేమో మా ఆడపడుచు నేను పెట్టినాం. ఇప్పుడు నేను తవ్వడం పెట్టే మడైతే నేనున్న మా ఆయన కలిసి పెట్టినాం. బాగానే పెట్టినాం మేమిద్దరం అయితే. మంచిగా మొలిచినాయి, చాలా పెద్ద పెరిగినాయి. అసలు పొడుగు బాగున్నాయి, సరిగా పెట్టి రావట్లేదు. నిమ్మలంగా పెట్టిన, అందుకే టైం అయితే ఎక్కువగా పెట్టింది. ఇలా మంచిగా కొడవలతో ఇలా గీరినట్టు అనాలి. ఎల్లిగడ్డలు పెట్టినాం. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఎల్లిగడ్డలు పెట్టినాం, కానీ ఈసారి అయితే ఉల్లిగడ్డలు కూడా ఎక్స్ట్రా పెట్టినాం. మేమే బోర్ వేసుకున్నాం కాబట్టి మా బోరు వాటర్ వీటికి పట్టుకుంటాం అన్నమాట. ఎల్లి మళ్ళకున్న ఉల్లి మళ్ళకు. ఖాళీ ప్లేస్ ఉంటే మీరు కూడా ఇలా ఎల్లిపాయలు దొరికితే పెట్టుకోండి, బెటర్ అసలు మనకే. ఈ ఉల్లిమడికి ఎల్లిమడికి అయితే సైడులకి ఇలా ధనియాలు ఉంటాయి కదా, ధనియాలను అయితే మంచిగా రాకి సైడులకి ఇలా గడ్డలకైతే పోసుకోండి. మంచిగా మనకి కొత్తిమీర కూడా మన ఇంట్లోనే ఫ్రెష్గా తెంపుకొని ఎప్పుడు కర్రీ వండితే అప్పుడు తెంపుకొని వేసుకోవచ్చు. మేమైతే అట్లా పోసుకున్నాం. నెక్స్ట్ ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్నవి ఉంటే అక్కడొకటి అట్లా పెట్టుకోండి. మంచిగా కర్రీలలో ఉల్లి ఆకు కూడా వేసుకోవచ్చు. మేము పెట్టుకున్నాం అట్లా. మా అత్తమ్మ అయితే అన్నీ పెడుతుంది. ఎల్లిమడే కాక ఇంకేమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తారండి. ఇవైతే మిరప చెట్లు. ఇప్పుడు కొంచెం రోగం వచ్చినట్టుగా ఉన్నాయి. వీటికి కొంచెం మందు కొడితే బాగా కాసేటియేమో. అప్పుడప్పుడు కాస్తే మా అత్తమ్మ తెంపుకుంది. ఇవైతే వంకాయ చెట్లు అండి. వంకాయలు అయితే బాగానే కాస్తాయి. మా ఆయన ఎక్కువగా వంకాయ కర్రీ తినడు కాబట్టి నేను ఎక్కువగా వండను, ఎప్పుడో ఒకసారి వండుతా అంతే. కానీ మన చెట్లు మనం తెంపుకొని తింటే మంచిగా అనిపిస్తుంది కదా కర్రీ. ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనకు బాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా వేరే కూరగాయ చెట్లు కూడా పెట్టినాం. ఇవైతే పసుపు చెట్లు అండి.
పసుపు ఇప్పుడు నేను చూపెట్టి ఈ ఒక్క చెట్టు అంతా ఉండేది మా నీళ్ళ కుండి దగ్గర. దాన్ని తీసుకొచ్చి అయితే చిన్న చిన్నగా ముక్కలు కడిగేసి ఇంట్లో వేసినాం. కానీ అవి దగ్గరగా వచ్చినాయి. కొంచెం దూరం దూరం పెట్టుకుంటే మంచిగా ఊరిటియట. మా బావ అన్నాడు దగ్గరగా పెట్టిరు అన్నాడు. కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలి. కానీ అవన్నీ దంపితే చాలానే వస్తుంది. ఉగాది వరకు తవ్వుతాం కావచ్చు అవన్నీ. నెక్స్ట్ ఈ గులాబీ చెట్టు అయితే నేనే పెట్టిన. ఈ చామంతి చెట్టు కూడా నేనే పెట్టిన. చామంతి పూలు అయితే అయిపోయినాయి. గులాబీ పూలు అయితే చాలా పూస్తాయి. ఇవైతే టమాటా చెట్లు అండి. టమాటా పువ్వులు పూస్తుంది కాస్తుంది. ఇక ఇదైతే ములక్కాయ చెట్టు. పెరగడం అయితే ఏపుగా పెరిగింది కానీ కాయలు అయితే ఎక్కువ కాస్తలేదు. ఒక 2 times ఏమో పెట్టుకున్నాం అంతే పప్పుచారు. బాగా కాయలేదు. ఒక 20 ఏమో అట్లా కాసినాయి అంతే. దీనికే సొరకాయ తీగ పారుతుంది. పిందెలు అయితే పడినాయి. ఇంకా బీరకాయ చెట్లు కూడా పెట్టినాం కానీ అవి అంతగా అసలు మొలకెత్తలేదు గింజలు. నెక్స్ట్ ఇవి కనకాంబరాలు నిన్న నేనే తెంపుకొని అల్లుకున్నా. పూలల్లో పెట్టే ఆకు కూడా ఉన్నది. ఇది నేనే పెట్టిన. నెక్స్ట్ ఇంకా సొరకాయ చెట్లు కూడా పెట్టింది మా అత్తమ్మ మొన్న రీసెంట్గానే. ఇది మొన్న రీసెంట్గానే పెట్టినాం కానీ పిందెలు చాలా పడ్డాయి. అసలు మంచిగా ఉన్నాయి పిందెలు అయితే. ఒక తీగ చిన్నగానే ఉంది కానీ కాయలు అయితే ఒక 10 గల్ల పడ్డాయి. మంచిగా ఉన్నాయి. ఈ సొరకాయ గింజలు అయితే మా అత్తమ్మ ఒక 4-5 దిక్కులో పెట్టింది. అన్ని దిక్కుల మొలిచినాయి కానీ వాటికైతే పంది అయితే వేయలేదు. పాపం భూమి మీదనే ఉన్నాయి. ఇదైతే గోంగూర చెట్టు అండి. నెక్స్ట్ ఇది ఎవరింటికి వెళ్ళకుండా పుదీనా కూడా పెట్టుకున్నాం. పుదీనా అయితే ఎప్పుడు పెట్టినా అసలు సరిగ్గా మొలవడం లేదు. చాలా టైమ్స్ పెట్టినా ఇది వరకు అట్లా చిన్నగానే ఉండిపోతుంది. ఇది చామంతి చెట్టు అండి. ఎల్లో కలర్ చామంతి బాగానే పూసింది. ఎల్లో కలర్ చామంతి కూడా. నేను ఎక్కువగా పువ్వులు అయితే పెట్టుకోను. ఒక గులాబీ పువ్వులే ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటా. ఉల్లిమడి పక్కకు కూడా పెట్టింది మా అత్తమ్మ అయితే మళ్ళీ సొరకాయ చెట్టు. నెక్స్ట్ ఇట్లా ఉల్లిమడికి సైడ్కి అయితే మెంతులు అయితే పోసినామండి. నా ప్యాకెట్లలో దొరుకుతాయి కదా ఆ మెంతులే ఇలా పెట్టింది మా అత్తమ్మ. మంచిగా మొలిచినాయి. అసలు కర్రీలలో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే ఇలా సైడ్లకి అయితే పెట్టుకోండి. మంచిగా ఉల్లిపాయ కూడా మన కర్రీస్లలో వేసుకోవచ్చు. చూడండి మేము పెట్టిన ఉల్లిపాయకు. నెక్స్ట్ ధనాలు ఉంటాయి కదా వాటిని కూడా రాకి పోసుకోండి. కొత్తిమీర బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.